యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం నవాబుపేట ఏలూరు వాస్తవ్యులు శ్రీ అర్జా రాజ్ కుమార్, శ్రీమతి అర్జా రజనీ గారి కుమారుడు శ్రీ అర్జా ఇమానియల్ శ్రీకాంత్ రాజు గారు, సుస్మిత గార్ల వివాహం సందర్భంగా కుటుంబ సభ్యులు సహకారం అందిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ ఇమానియల్ గారి కొరకు, సుస్మిత గారి కొరకు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. రాజ్ కుమార్ గారికి, రజనీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రం. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మేము గతంలో ప్రార్థిస్తూ వచ్చినందున మీరు మా రాష్ట్రంలో శాంతి నెలకొల్పుటకు మీరిచ్చినటువంటి ఏర్పాటు కొరకు మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రికాలం ఆర్థిక సహకారం ఇచ్చిన రాజ్ కుమార్ గారు, రజనీ గారులను మీరు దీవించండి. శ్రీకాంత్ ఇమానియల్ రాజు గారు, సుస్మిత గారులను దీవించండి. వారికి దీర్ఘకాలిక వైవాహిక జీవితం మీ కృపలో వసగండి. మంచి సంతానంతో ఆశీర్వదించండి. మీ కృపలో మీ దాసుని కుటుంబాన్ని వర్ధల చేయండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి ప్రభు, పంపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనము నుండి వాక్యమును మీ ఎదుట ఉంచుకోండి. పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగకు సిద్ధపడేటువంటి పండుగ. దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండంలో వారు ఇశ్రాయేలు జనాంగం పస్కా వధించటం కొరకు సిద్ధపడే ముందు అబీబు నెల 10వ తారీఖున దశమి నాడు వారు ప్రత్యేకించుకొని ఈ పులియని రొట్టెలు తినటానికి ఆచరించటం ప్రారంభం. కనుక ఈ పులియని రొట్టెల పండుగ మొదటి దినాన శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పస్కా పండుగ ఆచరించటానికి మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నావని అడిగిరి. పస్కా పండుగ యూదులు ఖచ్చితంగా ఆచరించాల్సిన పండుగ. 3 పండుగలు ప్రధానంగా ఖచ్చితంగా ఆచరించాల్సినవిగా పురుషులకు ఆజ్ఞాపించబడ్డాయి యూదులలో. వాటిలో ప్రథమ పండుగ ఇది. ఈ ప్రత్యేక పండుగ దీని యందు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచించబడిన లిబరేషన్ జ్ఞాపకం చేస్తూ ఆచరించేది. ఈ పండుగ ఆచరణ దినము ప్రభు అప్పగించబడ్డారు ఆ రాత్రి. కనుక ఈ ప్రత్యేక ఆచరణ పండుగలో ఆచరణ కొరకు విందుకు ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఏర్పడింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు 3
అధ్యాయాలు. ఈ యొక్క పస్కా విందులో చివరి ప్రసంగం ప్రభువారు చేసింది మనకు వ్రాయబడింది. కనుక ఇది ఉత్కృష్టమైన సన్నివేశం. యేసు ప్రభువారి జీవితంలో, ఆయన చరిత్రలో, మానవునిగా ఆయన భూమి మీద సంచరించిన కాలం యొక్క చరిత్రలో ఈ సన్నివేశం చాలా ఉత్కృష్టమైంది. దీన్ని కొంచెం ఎలాబొరేట్గా మనం చూస్తే, మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపి ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఇంటికి పంపి బోధకుని కొరకు ఒక పస్కా విందు గదిని సిద్ధపరచమని అడుగుతున్నట్లుగా వ్రాయబడింది. మార్కు సువార్తలో అయితే శిష్యులు వచ్చి అడుగుతున్నారు అని రాస్తూ, అయ్యా ఈ ప్రత్యేకమైనటువంటి భోజనం ఏర్పాట్లు, పస్కా ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావంటే, మీరు వెళ్ళండి, మీకు ఎదురుగా ఒకడు కుండ మోస్తూ నీళ్లతో ఎదురుకొస్తాడు, అతడు వెళ్ళిన ఇంటిలోకి మీరు వెళ్ళి ఆ యజమానుని అడగండి అని అన్నాడు. లూకాసు వార్తలోకి వెళ్ళేటప్పటికి పేతురు, యోహానులు ప్రభు దగ్గరికి వచ్చి అడుగగా మీరు వెళ్ళి యజమానితో మాట్లాడి ఏర్పాటు చేయమన్నాడు. ఈ మూడు కూడా మీరు చూసినప్పుడు కొన్ని పర్యాయాలు రికార్డింగ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్, ఈ యొక్క సంఘటన వ్రాయించబడినప్పుడు ఉన్న వ్యత్యాసంగా కనిపిస్తుంది. అలా భావించాల్సిన పనేం లేదు. మీరు లూకాలో వ్రాయబడిన మాట మొట్టమొదటిగా తీసుకోవాలి. పీటర్ అండ్ జాన్, పేతురు, యోహానులు మొదట ప్రభు దగ్గరికి వచ్చారు. అదే సన్నివేశం మత్తయి సువార్తికుడు రాస్తూ పేర్లు వ్రాయకుండా రాశాడు. శిష్యులు వచ్చారు అన్నాడు. జాగ్రత్తగానండి. లూకాలో ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్, మత్తయి పర్సనల్ రిపోర్ట్. మత్తయి తాను స్వయంగా రాసినటువంటిది ఆయన శిష్యుల్లో కనబడుతున్నాడు. అయితే లూకా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్, ఎవరా శిష్యులు అని ఎంక్వైరీ చేసిన వ్యక్తి అన్నమాట. కనుక ఆయన రాసినటువంటి సువార్తలో పేతురు, యోహానుల పేర్లు మెన్షన్ చేశాడు. బోత్ ఇన్సిడెంట్స్ ఆర్ సేమ్. అయితే మార్కు సువార్తలో రాసినది వేరొక శిష్యులు. అందుకే ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు 12 మంది అండి శిష్యులు. మత్తయిలో అడిగింది 2, ఆ 2 పేర్లు లూకా రాశాడు. మరొక శిష్యులు 12 మందిలో ఇతరుల్లో వారు ప్రభువుని అడిగారు. మార్కు రాస్తున్న దానిలో ఆయన రాసిన దాన్ని బట్టి అడిగితే, మీరు వెళ్ళండి, ఒకడు నీళ్ల కొండ తీసుకుని వస్తాడు, ఏ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి అడగండి, బోధకుడు పస్కా సిద్ధపరచమన్నాడు, ఎక్కడ సిద్ధపరిచావు బోధకుని కొరకంటే అతను గది చూపిస్తాడన్నాడు. యేసు శిష్యులు 12 మంది కూడా అందరికీ తెలిసిన వారే. కనుక పేతురు, యోహాను వెళ్ళి ప్రారంభంలోనే ఏర్పాటు కొరకు పర్మిషన్ అడిగి వారిని గ్యాదర్ చేయమని చెప్పిన తర్వాత మరొక శిష్యులు వెళ్ళి ఆ గది చూపించమంటున్నాడంటే చూపించేస్తారు. యేసే పరిష్కారంలో కొద్దిమంది సిబ్బంది ఉన్నారు. ఒక ఆయన యేసే పరిష్కారం పక్షంగా వెళ్ళి అడిగిన దాన్ని వేరొక సిబ్బంది వెళ్ళి అడిగి కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు. అది పెద్ద విశేషం ఏం కాదు, అది వ్యత్యాసం కూడా కాదు. కనుక మార్క్ ప్రత్యేకంగా వేరొక శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు పంపించాడు. లూకా మరియు మత్తయి మత్తయిలో పేర్లు రాయలేదు, కానీ లూకాలో పేర్లు రాశాడు. కనుక ఈ క్లారిఫికేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఏమీ కన్ఫ్యూజన్ లేదు ఇందులో. సినాప్టిక్ గాస్పల్స్, సముద్రపద సువార్తలు ఒకే ఇన్సిడెంట్స్ని రికార్డ్ చేసినప్పుడు డిఫరెంట్ వ్యూస్లో, డిఫరెంట్ టైమ్స్లో, డిఫరెంట్ టెస్టిమోనీస్తో అవి రికార్డ్ చేశారు.
చూడండి, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ అక్కడే ఉంటారు. అక్కడ ఉన్న వ్యక్తులను మీరు ఎంక్వైరీ చేస్తే ఎడమ వైపు నుంచి చూచేవాడు, కుడివైపు నుంచి చూచేవాడు ఇచ్చే టెస్టిమోనీస్ మీరు గమనిస్తే ఇన్సిడెంట్ అదే అయినప్పటికీ గుర్తులు మారిపోతుంటాయి. ఎడమ చేతేపు ఉన్నవాడు చెప్పే గుర్తు అభిముఖంగా ఉన్న కుడి చేతేపు వాడు చెప్పే గుర్తుకు భిన్నంగా వస్తుంది ఖచ్చితంగా. కానీ ఇన్సిడెంట్ ఈజ్ ద సేమ్ వన్, జరిగింది ఒకటే అయి ఉంటుంది. ఆ విధంగా చూడండి, మనం చాలా పర్యాయాలు మనం కొన్ని అడ్రస్ చెప్పటానికి కానీ ఏవైనా చెప్పినప్పుడు వాళ్ళు అది తానున్నటువంటి దిక్కును బట్టి వాళ్ళు ఆలోచిస్తే మనం అనుకున్న దిక్కును బట్టి వారికి అడ్రస్ చెప్తాం. ఆ విధంగా అన్నమాట. కనుక దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన రికార్డెడ్ ఇన్సిడెంట్స్కి సందేహపడవలసిన పని లేదు. చిరువలు పొలవలుగా ఇక్కడ ఇట్లా రాసి లేదు, అక్కడ అట్లా రాసింది కనుక ఇది అది తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలా రాసినా అక్కడ అలా రాసినా రెండు రైటే. ఎందుకంటే అక్కడ రికార్డ్ చేసిన సమయాన్ని బట్టి వారికి లభించిన ఆధారాన్ని బట్టి వాళ్ళు రాస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్వాతంత్రం వ్రాస్తున్నటువంటి వ్యక్తులకు ఇచ్చాడు. వ్రాయించినటువంటి వాడు ప్రభు, రాసిన వారు రచయితలు. మరలా ఈ వచనం కొద్దాం. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలానా మనుషుని యొద్దకు వెళ్ళి ఫలానా మనుషుని దగ్గరికి వెళ్ళండి చెప్తున్నాడు. ఫలానా మనిషి, యేసు ఎరిగిన మనిషి, యేసును ఎరిగిన మనిషి అని అర్థం చేసుకోవాలి. ఈ రాత్రికాలం ప్రభువు ఫలానా మనిషి దగ్గరికి వెళ్ళు అని చెప్పిన ఇన్సిడెంట్స్ బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రభువు ఏలియాను పిలిచి సారెపతులో ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. సారెపతులో ఉన్న ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? అనేక మంది విధవరాళ్ళు ఉంటే అక్కడ ఆమెను పోషించడానికి ప్రభువుకి ఇష్టమైంది, అందుకే ఏలియాను అక్కడికి పంపించాడు. కనుక ప్రభువు పర్టికులర్గా పంపించిన విషయాలున్నాయి. సౌలు కండ్లు పోగొట్టుకుని ఆకాశంలో కనపడిన దృశ్యానికి కండ్లు పోగొట్టుకుని ఆ తిన్ననిది అనబడిన వీధికి వచ్చాడు, గుడ్డివాడుగా తడువులాడుతూ. అననీయ అనేటువంటి భక్తునికి ప్రభు చెప్పాడు, సౌలు వచ్చి అక్కడ ఉన్నాడు, నీ వెళ్ళి అతని కళ్ళు రప్పించమన్నాడు. కనుక ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు అనేది ఖచ్చితంగా బోధించబడింది. యెషయా భక్తునికి హిజ్కియా దగ్గరికి వెళ్ళు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ కాలం అయిపోయింది చెప్పమన్నాడు. కనుక బైబిల్లో మనం చాలా సన్నివేశాలు ఇలాంటివి చూస్తాం. ప్రభువు అతని యొద్దకు పర్టికులర్గా వెళ్ళమని చెప్పాడు. అతడు ప్రభువు మాట కొట్టివేయినటువంటి వాడు, ప్రభువును ఎరిగిన వాడు, ప్రభువుకు సేవకుడు. 12 మంది శిష్యులు అతను లేడు, కానీ ఆయనంటే ప్రేమ కలిగిన వాడుగా, అభిమానం కలిగిన వాడిగా, ఆయన మాటకు లోబడేవాడిగా కనిపిస్తున్నాడు. ఒక బృందానికి పస్కా విందు ఏర్పాటు చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. 12 మందికి భోజనం సిద్ధపరచడం, పానము సిద్ధపరచడం, ఇట్స్ అ కాస్ట్లీ అఫైర్, ఖరీదైంది. ఇవాళ మనం 10-12 మందికి భోజనానికి పిలవాలి నాన్ వెజిటేరియన్ మీల్తో అంటే మనం ఎట్లా ఖరీదైందిగా భావిస్తాం మధ్యతరగతి కుటుంబీకులు. ఆలోచించండి. అయినా అతడు చేస్తాడని ప్రభువుకు తెలుసు. పస్కాలో ఒక గొర్రెపిల్ల వధించబడటం అది చాలా ఖరీదైన విషయం. రొట్టెలు చేయాలి, ద్రాక్షరసం ఏర్పాటు చేయాలి, మాంసంతో ఏర్పాటు చేయాలి, పర్టికులర్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. వీటన్నిటికీ కూడా చాలా ఖర్చు అవుతుంది. కానీ అతడు ఖర్చుకు వెనకాడలేదు. ఆ యజమానుని పేరు వ్రాయలేదు ప్రభు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం ఈ ఇంటి యజమానుని నుండి, ప్రభువు మాట ఇస్తే మనం ఖర్చైనా సరే ఆయన మాటకు, ఆయనకు ఆతిథ్యము
ఏర్పాటుకు మనం ముందుకుండాలి. ప్రభు యొక్క పరిచర్య కొరకు దేవుడు నిన్ను పిలిచి ఇన్వెస్ట్ చేయమంటే వెనకాడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ ఇన్వెస్ట్మెంట్స్లో అత్యధిక రిటర్న్స్తో వెనక్కి వచ్చేది నువ్వు ప్రభువుకి ఇచ్చే ఇన్వెస్ట్మెంటే. కనుక అద్భుతమైనటువంటి ఆ ప్రభువును తన గృహంలో కడరాత్రి భోజనానికి ఆహ్వానించిన ఘనత ఎంత గొప్పది. మనకు స్పీకర్గా పనిచేసిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి బాలయోగి గారు ఏలూరులో పర్యటన ముగించుకొని ఆ భీమవరం ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చివరి రోజు ఆయన రాత్రి భోంచేసిన పర్టిక్యులర్ పర్సన్ నేమ్ విశ్వమంతా కూడా తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువు వారు భోజనం, కడరాత్రి భోజనం, చివరి రాత్రి భోజనం, ఆ అద్భుతమైనటువంటి సందేశం ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. విశ్వవ్యాప్తంగా ఆ ఇంటి నుంచి ఆ సందేశం బయటకు వచ్చింది. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీ ఇంటి నుంచి ఏమి సందేశం బయటకు వస్తుంది? ఇవాళ ఎవరిల్లు చూసినా టీవీలలోనే కనిపిస్తున్నాయి. విపరీతమైనటువంటి విస్తారమైనటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కథనాలే వినిపిస్తున్నాయి తప్ప మరే విధంగా కాదు. ఈ రాత్రికాలం దేవుని యొక్క వాక్యం వింటున్న మీ గృహాల్లో ఎటువంటి సునాదం బయటకు వస్తుంది? నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గుర్చిన సునాదం వినబడుతోంది అన్నాడు వాక్యంలో. ఆ యొక్క గృహ యజమానుడు యేసుక్రీస్తు వారికి ఇంటినిచ్చినందున అత్యద్భుతమైనటువంటి వర్తమానములు బయటకు వచ్చి ఆ ఇంట్లో నుంచి. ఎంత గొప్ప భాగ్యం అది. మా చిన్నతనంలో, మా బాల్యకాలంలో మా తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం మా గృహంలో 2 లేదా 3 దినాలు మా రక్త సంబంధికులందరినీ పిలిచి సువార్త ప్రకటన కొరకు దైవ సేవకులు పిలిచి చాలా వ్యయ ప్రయాసలు కూర్చి వారి రక్షణ కొరకు ఎంతో ఖర్చు పెట్టేవారు. ఎందుకు ఈ సాక్ష్యం నేను చెప్పానంటే, మీ కుటుంబాల్లో కూడా అలనాడు ప్రభువు కొరకు ఆ రాత్రి భోజనాన్ని ఎంతో ఖర్చు పెట్టి సిద్ధపరిచినటువంటి యజమానుని వలె మీరు కూడా ప్రభువు యొక్క సేవ కొరకు మీ కుటుంబములలో ప్రభు మీకు ఇచ్చిన దాన్ని ఆయనకు సమర్పించడంలో ముందుండాలి. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము పేతురు, యోహాను చేసి పస్కాను సిద్ధపరిచారు. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులతో కూర్చున్నాడు. ఆయనను అప్పగించేటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఆయనతో భోజనంలో కూర్చున్నాడు. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నేను నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి ఈ పద ప్రయోగం. 12 మందే ఉన్నారు అక్కడ, ఇంకెవరు లేరు. 12 మంది 3.5 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు తిరుగుతున్నారు. ఈ 12 మంది అద్భుతాలు చేశారు యేసయ్య యొక్క మాట చేత. యేసు నామమును ప్రయోగించి 12 మంది చాలా కార్యాలు చేశారు. ఈ 12 మంది ప్రజలందరి మధ్య యేసు శిష్యులుగా ఘనత నొందారు. అలాంటి వారిలో ఒకడు యేసుక్రీస్తును సిలువకు అప్పగించేస్తాడు అని ప్రభువు చెప్పటం మీరు గమనించినట్లయితే ఆ 12 మంది దుఃఖపడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ వారు అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును. ఇక్కడ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. పరిష్కారంలో ఉన్న భాగ్యం అదే. పదం మనం వచనంలో చదువుతూ వర్ణించుకుంటూ ముందుకెళ్తాం. ప్రతివాడును అంటే ఎంతమంది? 12 మంది. ప్రతివాడును ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటూ వస్తూ ఉంటే 11 మంది ప్రభువా నేనా అంటే
12వ వ్యక్తిగా ఇస్కరియోతు యూదా బోధకుడా నేనా అని ప్రశ్నించాడు. సీ ద డిఫరెన్స్. ప్రభువా, 11 మంది ప్రభువా, మై లార్డ్, అవర్ అడోనాయ్, మా దేవుడవు, మా ప్రభుడవు అయ్యాను, మా యజమానుడవు మేమా అని అడుగుతుంటే, ఈ 12వ వ్యక్తిగా ఉన్న ఇస్కరియోతు యూదా బోధకుడా నేనా అన్నాడు. బోధకుడా అన్నాడు కానీ ప్రభువా అనలేదు వాడు. అందుకు యేసు వెంటనే అతనితో నీవన్నట్టే అని చెప్పాడు. నీవన్నట్టే అని చెప్పాడు. సోదరుడా, సోదరి, ఈ 12 మందిలో వ్యత్యాసం ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా? గత 2 దినాల క్రితం ఇస్కరియోతు యూదాను గురించి నేను ఇదే అధ్యాయంలో 15 ముందుంచినప్పుడు చాలా విషయాలు ఇస్కరియోతు గురించి చెప్పాను. ఇది కూడా అందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. బోధకుడా నేనా అన్నప్పుడు 11 మందికి స్పందించని యేసు ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటే మౌనంగా ఉన్న యేసు బోధకుడా నేనా అనగానే నీవన్నట్టే అని డిక్లేర్ చేసేసాడు. నీవన్నట్లే అంటే నేనా అని అన్నట్లే, అవును నువ్వే అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి రాత్రి భోజనం సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభువారు బహుగా ఆవేదన చెందారు. శిష్యులు దుఃఖపడ్డారు. ఆయన అంటున్నారు, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఆయనను గురించి లేఖనాల్లో వ్రాసిన ప్రకారం జరుగుతుంది. ఇర్మియా గ్రంథంలో నాతో భోజనానికి కూర్చున్నవాడు నా పైన మడమ ఎత్తాడు అని రాసిందే. కనుక ఈ మాట ఇది మనం తీసుకోవాలి. ఆయనపై మడమెత్తినవాడు అంటే ఆయన తన్నటానికి తృణీకరించాడని అర్థం. బిట్రేడ్, తృణీకరించబడ్డాడు యేసు అతని చేత. యేసు అతనిని అంగీకరిస్తే అతడు యేసును తృణీకరించాడు. ఎలా రక్షించబడతాడు? యేసును అంగీకరించిన వారికి యేసు అంగీకరిస్తున్నాడు. ఇవాళ జరుగుతుంది అదే. యేసు అందరినీ అంగీకరించడానికి ఆయన అంగీకరించాడు. ఏ విధమైనటువంటి పాపమును మానవుల యందు లక్ష్య పెట్టక యేసు తానందరినీ అంగీకరించడానికి ముందుకొచ్చాడు. కానీ ఆయనను అంగీకరించిన వారు ఎంతమంది? 12 మందిలో 11 మంది ఆయన అంగీకరించారు. ఆయన అంగీకరించాడు అందరినీ. కానీ తనంతట తాను తృణీకరిస్తున్నాడు యూదా. యూదాను యేసు తృణీకరించలేదు. జాగ్రత్తగా నేర్చుకోండి. యూదాను యేసు తృణీకరించలేదు, కానీ యేసును యూదా తృణీకరించాడు. ఎందుకు? అతడు ఆయనను అంగీకరించలేదు, ఆయనను తృణీకరించాడు. మీరు గమనించినట్లయితే యేసు పేతురును తృణీకరించలేదు. పేతురు యేసును ఎరుగరని చెప్పి ప్రకటించి యేసును వద్దనుకున్నాడు, తృణీకరించాడు. అయినా పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ యూదా అట్లా పశ్చాత్తాపడలేదు. యూదా రిపెంటెన్స్లోకి రాలేదు, రిమోర్స్లోకి వచ్చాడు. బాధపడ్డాడే కానీ పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాప పడడు వాడని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇది కలుగ చేసినందున అతనికి శ్రమ, అతను పుట్టకుండా ఉంటే అతనికి మేలు అయ్యేది అన్నాడు. హ్యూమన్ ఈ ప్రోవర్బ్స్ ఉన్నాయి చూశారు, సామెతలు. అట్లాంటి సామెత, వాడు పుట్టకుండా ఉంటే మేలు, అట్లాంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు అనేది ప్రభువు చెప్తున్నాడు. ఆయనను అప్పగించిన యోధా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వీడు అడుగుతున్నాడు. 11 మంది కూడా ఇవి చెప్పకముందు అడిగారు. అంటే 12వ వాడు మాట్లాడటం లేదు. మాట్లాడినప్పుడు ప్రభు ఇవన్నీ చెప్తూ వచ్చాడు. ఏవన్నీ? ఇతడు నా పాత్రలో చేయించుతాడు, అతన్ని మనిషి కుమారుడు అప్పగిస్తాడు, వాడు అంటే వాడి ఫేట్ వాడికి జ్ఞాపకం చేశాడు. ఎంత గొప్ప వాక్యం అండి!
యూదాకి ఏం జరుగుతుందో యూదాకు తెలియ చెప్పిన తరువాత యూదా యేసును తృణీకరిస్తున్నాడు. గుర్తించాలి ఈ సత్యాన్ని మీరు. యేసు యూదాకు ఏం జరుగుతుందో చెప్పాడు, అతనికి శ్రమని చెప్పాడు, అతడు పుట్టకుండా ఉండటం మేలని చెప్పాడు. వినిన యూదా తన మనసు మార్చుకోలేదు, మారు మనసు పొందని వానిగా ఉన్నాడు. అతడు మారు మనసు లేనివాడుగా ఇస్కరియోతు యూదా కనిపిస్తున్నాడు. సోదరుడా సోదరి, అవిశ్వాసి అయిన యూదా కనిపిస్తున్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది నమ్మలేదు. నమ్మి ఉంటే తను మారేవాడు. నమ్మలేదు. యేసు మాటలు నమ్మలేదు. యేసు మాటలు నమ్మని వాడు పరలోకానికి రాడు. యేసు మాటలు నమ్మని వాడు పరలోకానికి రాడు. ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నీవన్నట్టే అని ప్రభువు డిక్లేర్ చేశాడు. ప్రభువా అని అనలేదు వాడు. నీవన్నట్టే అని ప్రభు అంటే, లేదు ప్రభువా నేను అట్లా అంటుండు కాదయ్యా అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడలేదు. ఒప్పుకున్నాడు అంతే, ఏం మాట్లాడలేదు. ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు నవాబ్పేట వాస్తవ్యులు శ్రీ అర్జా రాజ్ కుమార్ గారు, రజనీ గారుల కుమారుడు అర్జా ఇమానియేల్ శ్రీకాంత్ రాజు గారు, సుస్మిత గారులకు వివాహం జరిగిన సందర్భంగా ఈ కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. శ్రీకాంత్ సుస్మిత దంపతులు ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థించండి. రాజ్ కుమార్ గారి వార్డెన్ గారికి, రిటైర్డ్ వార్డెన్ గారికి, రజనీదేవి గారి రిటైర్డ్ టీచర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనామనలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మా రాష్ట్రంలో శాంతి ప్రకటన ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభు. అన్ని జిల్లాల్లో శాంతి అనుగ్రహించండి ప్రభు. రాజ్యం మీద రాజ్యం లేస్తుందని, జనుల మీద జనులు లేస్తారని మీ లేఖనం సెలవిస్తుంది. ప్రజల్లో శాంతి అనుగ్రహించండి. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నారని చెప్పిన మీరు మీ సువార్త ద్వారా వచ్చి శాంతి రాష్ట్రంలో అనుగ్రహింపు చేయండి. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన రాజ్ కుమార్ గారు, రజనీ గారులను మీరు ఆశీర్వదించండి. శ్రీకాంత్ సుస్మృతలను దీవించండి. అనేక మంది ముందుకు వచ్చి ఎపిసోడ్స్ ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ మాసంలో ఒక ఎపిసోడ్ స్పాన్సర్ కూడా ముందుకు లేరు ప్రభు. మీ కృపా సహాయం ఇవ్వండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.